హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు ఓట్స్ కట్లెట్ తయారు చేద్దాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఓసారి చూద్దాం ఎలా చేయాలో. ఆలుగడ్డలు 2 ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు 1 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెము కొత్తిమీర ఆకు, 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకు వేసిందండి. బఠానీలు 2 స్పూన్లు, ఓట్స్ 1 కప్పు. ఓట్స్ 1 కప్పు అయితే సరిపోతుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను కారం, 1 స్పూన్ సగం సాల్ట్ వేసి అంతా మంచిగా ముద్దలాగా కలపాలి. ఇందులో వాటర్ ఉంటుందండి. ఆలులో మెత్తగా అవుతుంది, వాటర్ ఏం అవసరం లేదండి. ఇదే మెత్తగా ముద్దలాగా తయారవుతుంది. మంచిగా ముద్దలాగా మిక్స్ చేసి కలపాలి. మొత్తం ముద్దలాగా చేసుకోవాలండి. వాటర్ అస్సలు వేయద్దు. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకొని మనం వడల్లాగా ఒత్తుకొని కాల్చుకోవడమేనండి. 2 స్పూన్ల ఆయిల్ వేసిందండి. ఒక పేనం పెట్టుకొని ఇలా మంచిగా ముద్దలాగా చేసి వడల్లాగా చేసుకొని కాల్చుకోవడమే. చాలా బాగుంటుందండి ఓట్స్ కట్లెట్. ఓసారి చూడండి, మీరు ట్రై చేసి. చాలా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇలా అన్నీ వేసి కాల్చుకోవడమే. కొంచెం నెమ్మదిగా కాల్చుకోవాలండి. ఇలా అన్నీ చేసి కొంచెం దూరం దూరం వేసుకోవాలండి. ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, నెమ్మదిగా కాల్చుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా వేగిన తర్వాత ఉల్టా వేసి కాల్చుకోవాలి. మెల్లిగా వేయాలండి. ఇలా అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి కట్లెట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసిస్తే. చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని టమాటా కెచప్ కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది. ఓట్స్ కట్లెట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.